అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 111 హరివంశ వర్ణన శ్రీకృష్ణ కథ వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు హరివంశ వర్ణన శ్రీకృష్ణ కథ గవానుడైన శ్రీకృష్ణుని మహాత్మ్యముచే పరిపూర్ణమైన కారణంగా శ్రేష్టతమంగా నిలచిన హరివంశాన్నొకమారు తలచుకుందాం. పృథ్వీపై పెచ్చుమీరిన అధర్మాన్ని నశింపజేసి ధర్మానికి పూర్వ వైభవాన్ని తెచ్చి నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు బలరామునితో సహా దేవకీ వసుదేవులకు జన్మించాడు. పుట్టిన కొన్ని దినాలకే కృష్ణుడు పూతనను స్తన్యంతో బాటు ప్రాణాలను కూడా పీల్చి సంహరించాడు. తరువాత శకటాసురుని తన చిరుకాలి తాపుతో మట్టుబెట్టాడు. తోటి నీడ్చుకుంటూ పోయి మద్ది చెట్లను కూల్చి సంపూర్ణ దేవ మానవగణాలన్నీ విస్మయపడగా నలకూబర మణిగ్రీవులకు శాప విమోచనాన్ని కలిగించాడు. కాళింది మడుగున విషమును కలిపే కాళియ నాగుని తలలపై తాండవ మాడి గోకులవాసులు కాతని పీడ విరగడజేశాడు. గోవర్ధనగిరినెత్తి ఇంద్రుని బారిన పడిన ప్రాణులను రక్షించి ఇంద్రునికి గర్వభంగం చేశాడు. ఇలా శ్రీకృష్ణ లీలలెన్నో విశ్వవిఖ్యాతమై యున్నవి. వాటిని తెలియని వారుండరు. తాను స్వయంగా అరిష్టాసురకేసి కంస చాణూరాది బలశాలురైన దైత్యులను సంహరించుటయేగాక పాండవులకు సాయపడి కురుక్షేత్ర యుద్ధంలో లక్షలాదిగా ఆసుర శక్తులకు మరణశాసనాన్ని వ్రాసి భూభారాన్ని తగ్గించాడు. పురాకృత సుకృతాల వల్లనో వరదానాల ఫలరూపంగానో రుక్మిణి సత్యభామాది 8 రమణీల లామలు నరకాసురునిచే చెలపట్టబడిన 16 మంది క్షత్రియ కన్యలు శ్రీకృష్ణుని భార్యలైనారు. ఆయన ద్వారా యాదవ వంశం పుత్ర పౌత్రాభివృద్ధిని గాంచింది. రుక్మిణి కృష్ణుల నందనుడైన ప్రద్యుమ్నుడు శంబరాసురుని వధించడం ద్వారా లోక రక్షకుడైనాడు. ఆతని పుత్రుడైన అనిరుద్ధుని బాణాసురుని కూతురైన ఉష వలచి వలపించుకుని వివాహానికి సిద్ధపడగా బాణుడు కుపితుడై అనిరుద్ధుని పట్టి బంధించాడు. మనుమని కొలంకే శ్రీకృష్ణుడు బాణాసురునితో యుద్ధం చేయవలసి వచ్చింది. అతడు కూడా సామాన్యుడేమీ కాదు. 1000 భుజాలు గలవాడు, గొప్ప శివభక్తుడు. అయినా అతని అధర్మమే శ్రీకృష్ణుని చేతిలో అతనిని పరాజితుని చేసింది. శ్రీకృష్ణుడు బాణాసురుని సంహరించలేదుగాని అతనికి 2 భుజాలను మాత్రమే మిగిల్చి మిగతా అన్నిటినీ నరికివేసి అతని అహంకారాన్ని సంహరించాడు. ఇంద్రుని జయించి దేవతల నందనవనంలోని పారిజాతాన్ని భూలోకానికి గొనివచ్చిన శ్రీకృష్ణుడు బలదైత్యుని శిశుపాలుని వధించి ద్వివిధనామక వానరాసురుని సంహరించి లోకులను కాపాడాడు. శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు ఈ పుడమిపై జీవించాడు. అన్నేళ్లలో ఏ ఒక్క నిమిషమూ కూడా తన కోసం తాను బ్రతకలేదు. ఆయన వైకుంఠానికేగిన పిమ్మట అనిరుద్ధపుత్రుడైన వజ్రుడు ఈ వంశాన్ని నిలబెట్టాడు. అన్నిటికన్నా గొప్ప విశేషం శ్రీకృష్ణుడిచ్చిన గురుదక్షిణ ఇక లేడనుకున్న సాందీపని పుత్రుని సముద్రశోధనం రాక్షస సంహారం గావించి వెనక్కి తెచ్చాడు. అధ్యాయం 144 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 111 హరివంశ వర్ణన శ్రీకృష్ణ కథ వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.